మోకాలు నొప్పి హిప్ నుంచి రావచ్చా? మోకాలు నొప్పి ఉంటే సిమ్టమ్స్ హిప్ నుంచి కూడా రావచ్చు. సో మన బాడీ ఇంటర్ కనెక్టెడ్ సిస్టమ్ లాంటిది. సమ్ టైమ్స్ ఈ నీ పెయిన్ అనేది ఆరిజిన్ అనేది హిప్ నుంచి కూడా రావచ్చు. ఎస్పెషలీ యంగ్ అడల్ట్స్లో కానీ చిల్డ్రన్స్లో కానీ ఎర్లీ హిప్ ఆర్థరైటిస్ ఉండేవాళ్ళలో కానీ ఈ పెయిన్ అనేది చాలా ఎక్కువ మంది హిప్ నుంచి నీ జాయింట్కి చెప్తుంటారు. అంటే హిప్లో కూడా పెయిన్ ఉంటుంది, కానీ నీలో కూడా పెయిన్ ఉంటుంది. హిప్ జాయింట్ ప్రాబ్లం ఉన్నప్పుడు పెయిన్ నీకి రెఫర్ అవుతుంది. చాలామంది పేషెంట్ నీ పెయిన్ ఏమోనని నీకి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు, కానీ రూట్ కాజ్ హిప్లో ఉంటుంది. అందుకే క్లినికల్ ఎగ్జామినేషన్ అనేది చాలా ముఖ్యం. పెయిన్ లొకేషన్ ఒకటే ఆధారం కాదు. సో పెయిన్ ఎక్కడ ఉన్నా దాని కాజ్ ఎక్కడైనా ఉండొచ్చు. సో చాలామంది నడుము నొప్పి కాలుకి ఎలా రేడియేట్ అవుతుందో ఇలాగే హిప్ పెయిన్ అనేది నీ దాకా రేడియేట్ అవుతూ ఉంటుంది. సెల్ఫ్ డయాగ్నోసిస్ అనేది చాలా డేంజరస్ అండి. మోకాలు నొప్పి కదా అని మోకాలు ట్రీట్మెంట్ చేయడం కరెక్ట్ కాదు. సో రైట్ ఎవల్యూషన్ చేయటం అండ్ దాన్ని కరెక్ట్ ట్రీట్మెంట్ చేయటం అనేది చాలా అవసరం. బాడీ సిగ్నల్స్ని కన్ఫ్యూజ్ చేయకండి. కరెక్ట్ డయాగ్నోసిస్ ఈజ్ ఈక్వల్ టు కరెక్ట్ ట్రీట్మెంట్.